పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి సందేశాన్ని వీక్షిస్తున్నటువంటి వీక్షితులకు, దివ్యవాణి ప్రేక్షకులందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మల దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనములు. దేవుని సందేశాన్ని ఆలకించుదాం. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. 28వ అధ్యాయము 16వ వచనము నుండి 20వ వచనం వరకు. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతమునకు వెళ్ళిరి. వారు ఆయనను దర్శించి ఆరాధించిరి, కానీ కొందరు సందేహించిరి. యేసు వారితో, ఇహపరములందు నాకు సర్వాధికారం ఇయ్యబడినది, కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఒసగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును అని అభయమొసగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మనకున్న సంబంధం గురించి కాస్త ధ్యానం చేసుకుందాం ఈ రోజున. దేవునికి మనకున్న సంబంధంలో మనం గమనిస్తే, ఆయన బలవంతుడు, మనం బలహీనం. ఆయన దేవుడు, మనమందరం నామమాత్రపు మనుషులం. ఆయన నీతిమంతుడు, మనము అవినీతిమంతులం. ఆయన పరిశుద్ధుడు, మనమేమో పాపాత్ములం. ఈ విధంగా ఉన్న దేవునికి కూడా మన జీవితంలో ఒక ప్రణాళిక ఉన్నది. ఇది ప్రభు ఎప్పుడు చెప్తూనే ఉంటాడు మనకి. ఒక ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక మనందరి జీవితంలో ఎప్పుడు నిజమవుతుంది మరి అని గమనిస్తే, ప్రభువు మనకి చెబుతూ ఉన్నాడు, నేను చెప్పినది మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండండి, నేను మీకు ఎప్పుడు తోడుంటాను అంటాడనమాట. దేవుడు మనకి తోడుంటే, గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి తోడుంటే మనకి ఏమి జరుగుతుందో మనం ఎప్పుడు కూడా గ్రహించుకోవాలి. మనకి చాలామంది తోడుంటారు జీవితంలో. ఫ్రెండ్స్, మన అమ్మ నాన్న, మన అక్క చెల్లెలు, మన బంధుమిత్రులు, సంఘస్థులు తోడుంటారు. కానీ ఆ తోడులో కొంచెం లిమిట్ కనబడుతుంది. అది కొన్నిసార్లు అవసరతను బట్టి కూడా మనిషిని వెనక్కి లాగేస్తూ ఉంటుంది. ఎందుకని? మనుషులు కాబట్టి. కానీ దేవుడు తోడున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, గ్రహించండి, మనం ఎలాంటి వ్యక్తులముగా తయారవుతామో మనం చూద్దాం. అసలు ప్రభుని యొక్క మాటకు అర్థమే ఇమ్మానువేలు కదా. ఇమ్మానువేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు అని చెప్పి అర్థం. మన దేవుడు మనకి ఎప్పుడు దూరం లేడు, ఆయన ఎప్పుడు మనకు తోడున్నాడు అని గుర్తు చేసే జన్మ యేసు జన్మ. మన విశ్వాసులముగా ఇది మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. ఇమ్మానువేలు అని పేరు పెడతారు. ఇమ్మానువేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు అని చెప్పేసి అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో 41వ అధ్యాయంలో 10వ వచనంలో మనం గమనిస్తే ప్రభు చెప్తున్న మాట, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. ఈ మాట మనం, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా రక్షణ హస్తముతో నిన్ను ఆదుకొందును. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేనికి భయపడు మాకు, నీ దేవుడు నీకు తోడున్నాడు. బిడ్డకి తల్లి తోడున్నప్పుడు జీవితం అలాగే పెడుతుంది. ఎదుగుతున్న బిడ్డకు కూడా యవ్వన ప్రాయంలో తల్లిదండ్రుల సహాయం ఉన్నప్పుడు, ఆ బిడ్డ కారు నడుపుతున్న, ఉద్యోగానికి వెళ్తున్న, దూరదేశం వెళ్ళి ఉద్యోగం చేస్తున్న, దూర ప్రాంతాల హాస్టల్కి వెళ్ళి జీవిస్తున్న తల్లిదండ్రులు తోడుండేసరికి ఆ బలం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ప్రభువే ఈ తోడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయువాడను నేనే. కాబట్టి ప్రభువు తోడున్నప్పుడు మనం అంత గొప్పగా ఉండగలుగుతాము. ఇది మనం గ్రహించుకోవాలి. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో 8-9 వచనాలు మనం గనక గమనించినట్లయితే, యెహోషువతో
ప్రభు చెప్పిన మాటను మనం గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తూ ఉన్నాడు, దివారాత్రములు నా మాటలు ఆలకింపుము, మననము చేయుము, దాని ప్రకారము జీవింపుము, నేను నీకు ఎల్లప్పుడూ తోడై ఉందును అని చెప్తాడు. అంటే దేవుని మాటలు, వాక్యమును ధ్యానం చేసుకొని, మననం చేసుకొని దాని ప్రకారం జీవిస్తూ వెళ్తున్నప్పుడు, యెహోషువ ఎవరండి? మోషే సైనికుడు, మోషేకి శిష్యుడు, నూను కుమారుడు. ఇశ్రాయేలు ప్రజల్ని మరి చెప్పాలంటే ఇంచుమించు కనాను దేశానికి వచ్చేశారు. మోషే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించుకుంటూ వచ్చాడు. ఐగుప్తు బానిసత్వం నుంచి కనాను దేశానికి తీసుకువచ్చేశాడు. ఇక్కడి నుంచి యెహోషువ నడిపించాలి. ఎక్కడికి నడిపించాలండి? అక్కడి నుంచి వాళ్ళు వేరే దేశాలని ఆక్రమించుకోవడానికి వెళ్ళాలి. యెరికో గోడలు కూల్చాలి, యెరికో పట్టణాన్ని ఆక్రమించుకోవాలి, హాయి నగరాన్ని ఆక్రమించుకోవాలి, ఆ తర్వాత మిగిలిన పట్టణాలన్నిటిని కూడా ఆక్రమించుకోవాలి. మరి ఆ విధంగా ఆక్రమించుకోవడానికి వెళ్ళవలసిన వాడి యెహోషువకి ధైర్యం కావాలి. మరేది? ఇదిగో ఇక్కడే మనం గమనించండి. పరీక్షలు రాయాలి, పెళ్లి చేసుకోవాలి, ఉద్యోగం కోసం వెళ్ళాలి, రేపటి గురించి ఏంటి? ఇదిగో నీకున్న భయమే. యెహోషువ ముందు ఒక పెద్ద ప్రణాళిక రూపొందించబడింది. ఆ ప్రణాళికను గుర్తు చేసుకుని భయపడిపోతున్నాడేమో. ప్రభు చెప్తున్నాడు, భయపడమాకు, నేను నీకు తోడుంటాను, భయపడమాకు, నేను నీకు సర్వదా సహాయం చేస్తాను, నీవెప్పుడు నా మాటలు స్వీకరించు, అహోరాత్రములు మననము చేసుకో, వాటి ప్రకారం జీవించు. అంటే దేవుని మాటను అంగీకరించు, ప్రార్థన చేసుకో, నీతిమంతంగా జీవించు, నీ దేవుడు నీకు తోడుంటాడు. నిజంగానే యెహోషువ అప్పటి నుంచి తన ప్రయాణాన్ని కొనసాగించి యెహోషువ ఎంత నిష్టగా బలపడ్డాడంటే ఒక పట్టణం తర్వాత ఒక పట్టణం జయించుకుంటూనే వెళ్ళిపోయాడు. చాలా ఘోరంగా అద్భుతాలు చూసేశాడు. ఘోరమైనటువంటి విపత్తులు వస్తున్నా కానీ యెహోషువ వాటన్నిటిని కూడా ఛేదించుకుంటూ వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చివరికి ఏమంటాడండి? మీ ఇష్టం వచ్చిన దేవతల్ని మీరు పూజించుకోండి, మీకు కావలసిన దేవతల్ని మీరు పూజించుకోండి, నేను నా కుటుంబం మాత్రము ప్రభువునే ఆరాధిస్తాము. కాబట్టి ప్రభువుని ఆరాధిస్తూ వచ్చాడు కాబట్టి ప్రభు తోడుండటాన్ని గమనించాడు, ప్రభు తోడుండటాన్ని గమనించగలిగాడు, ప్రభు తోడుండటాన్ని గ్రహించగలిగాడు. కాబట్టే ముందుకు వెళ్ళగలిగాడు. నీ దేవుడు నీకు తోడున్నాడు, నువ్వు గమనించట్లా. ఆ తోడు నీకు ప్రార్థన ద్వారా తెలిసిపోతుంది, వాక్యం ప్రకారం జీవించడం ద్వారా తెలిసిపోతుంది, ఆయన చిత్తం ప్రకారం జీవించడం ద్వారా తెలిసిపోతుంది. నీ దేవుడు నీకు సహాయపడుతున్నాడని నీకు అర్థమవుతుంది. నీ దేవుడు నీకు తోడున్నప్పుడు నీకేమీ కాదు. నిన్ను ఎల్లప్పుడూ ఆయన భద్రపరుచుకుంటాడు. చంటి బిడ్డను కన్నతల్లి భద్రపరుచుకున్నట్లుగా నీవు చేసే ప్రతి కార్యములో నీ దేవుడు నీకు తోడుండి సంగమా నీకు ఎల్లప్పుడూ సహాయపడి నిన్ను దీవిస్తూ ఉంటాడు. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన ప్రభువే, ఆయన నిన్ను విడువడు, ఎన్నటికిని ఎడబాయడు. అదిగో అక్కడ శత్రువులు కనపడుతున్నప్పుడు వీళ్ళు భయపడిపోతున్నారు. మరి మనకున్న శత్రువులు బోళ్ళు ఉన్నాయి కదండి. భయం, మనకున్న కష్టాలు, ఇంట్లో ఉన్న శత్రువులే, చుట్టూ ఉన్న బంధువులు లాంటి శత్రువులే, భయపడిపోతూ ఉంటాం. ఇంకా వద్దులే ఆ పరిస్థితులను చెప్పుకునేసారి కొంతమంది ఊర్లు మార్చేస్తారు, కొంతమంది ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ మార్చేస్తారు. పాపం భయపడిపోతూ వెళుతూ ఉంటారు. దేవుని మీద భారం వేసావు కాబట్టి, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు కాబట్టి, నీకున్న ఆయుధం ప్రార్థన కాబట్టి, ఎలా ఫైట్ చేయాలి, దానికి కావలసిన ఆయుధాలు ఏంటి, నీ దేవుడు నీకు సమకూరుస్తాడు, సకాలంలో ఇస్తాడు. పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తాడు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ నోరు జారకూడదు, ఏ విధంగా సంభాషించాలి, ఏ విధంగా జీవించాలి, నీ దేవుడు నీకు నేర్పిస్తాడు. అందుకనే దేవుడు మనకు తోడుండాలి అంటే ఆయన ఎప్పుడు మనకు తోడుంటాడు. ఆయన మనకు తోడుంటున్నాడు. ఆయన వాక్యం ప్రకారం జీవించడం ద్వారా మనము ఆయనకు తోడుంటున్నాం. మనం ఈ తోడులో వెళ్తుండగా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఏది కూడా చీలట్లేదు, నీకు అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి అన్నమాట. ఈ దేవుని తోడు నీకున్నంతసేపు, ఆ ప్రభుని తోడు నీకు సహాయం ఉన్నంతసేపు నువ్వు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఏ వ్యక్తితో ఎలా సంభాషించాలి, అన్నీ నీకు సకాలంలో వసగబడతాయి. ఇది నువ్వు ఎప్పుడు కూడా గ్రహించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రభువు నీకు ఎల్లప్పుడూ తోడుంటాడు. నీ ప్రభు నీకు తోడున్నప్పుడు నువ్వు వీటన్నిటిని కూడా నువ్వు గ్రహించగలుగుతావు. దావీదే మరొకసారి అంటూ ఉన్నాడు కదా, 23వ అధ్యాయం కీర్తన 4వ వచనంలో,
గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నేను ఎట్టి అపాయమునకును భయపడను. నీవు నాకు తోడై ఉందువు, నీ బడితయు నీ కోలయు నన్ను కాపాడుచుండును అని చెప్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూసారా? గాఢాంధకారపు లోయగుండా అంటే చీకటి రోజులు నాకు వచ్చినా, ఎలాంటి అపాయకరమైన స్థితులు నాకు ఎదురైనా, ఎంత కష్టమైన పరిస్థితులు నాకు ఎదురైనా, కొంతమంది పాపం ఇంట్లో ఒంటరి వాళ్ళు అయిపోతూ ఉంటారు. భర్త చనిపోతాడు, లేకపోతే భార్య చనిపోతుంది, బిడ్డలు వివాహమైన తర్వాత వదిలేస్తూ ఉంటారు, ఒంటరి వాళ్ళు అయిపోతూ ఉంటారు. గాఢాంధకారపు లోయ అంటే ఇదే. అదిగో నేను అట్లాంటి పరిస్థితులు వచ్చినా కానీ నేను ఎట్టి అపాయమునకును జంకను. ఎందుకని? నీ బడితయు నీవు నాకు తోడుంటావు. నేను ఎలాంటి పరిస్థితుల్లో లోకమంతా నన్ను విడిచిపెట్టేసినా, నేను నమ్ముకున్న అందరి వ్యక్తులను విడిచిపెట్టేసినా, నేను నమ్ముకున్న ఉద్యోగాలు, డబ్బులు, నేను నమ్ముకున్నటువంటి నా శక్తి, నా బలం, నా ఆరోగ్యం నన్ను విడిచిపెట్టేసినా, నువ్వు నన్ను విడిచిపెట్టవు. నీవు నాకు తోడుగా ఉంటావు. నీ బడితయు నీ కోలయు నన్ను ఎప్పుడు కాపాడుతూనే ఉంటాయి. కనుక ప్రభువా, నువ్వు నాకు తోడుగా ఉంటావు కాబట్టి నేను ఏమాత్రం కూడా భయపడను. నీ తోడు ఈ భయం నుంచి నన్ను దూరం చేసేస్తుంది. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనకు తోడుగా ఉంటే, ప్రభు మనల్ని నడిపిస్తే మన జీవితం అంత భద్రంగా ఉంటుంది అని చెప్పి మనము గ్రహించుకోవాలి. మనం ఒకసారి గమనిస్తే జెఫన్యా గ్రంథములో 3వ అధ్యాయం 17వ వచనములో మనం గమనిస్తే, జెఫన్యా గ్రంథం ప్రభు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. నీ దేవుడైన ప్రభువు నీ మధ్యనే ఉన్నాడు. ప్రార్థన చేసుకున్న చోట ప్రభు ఉంటాడు. దేవుని వాక్యం ప్రకారం జీవించే మనుషుల మధ్యన ప్రభు ఉంటాడు. మీరు గమనించండి, కాకులు కాకులతోనే ఎగురుతాయి, కొంగలు కొంగలతోనే ఎగురుతాయి. పరిశుద్ధత ఉన్న చోట ప్రభు ఉంటాడు. ఎక్కడైతే 2 లేక 3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేనుంటాను. దేవుని తోడు అలా ఉంటుందన్నమాట. కాబట్టి నీ చేయి పట్టుకొని తీసుకెళ్తాడు నీ ప్రభువు. నీ చేయి పట్టుకుని నిన్ను భద్రపరిచి మరి నువ్వు వెళ్ళాల్సిన చోటుకి నిన్ను భద్రపరిచి తీసుకెళ్తా ఉంటాడు నీ దేవుడు. కాబట్టి నువ్వు భయపడ మాకు. నీ ప్రభువు నీ మధ్యనే ఉన్నాడు, నీ ఫ్యామిలీలో ఉన్నాడు, నీ మనసులో ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు. కాబట్టి ఆయన నిన్ను నడిపించగలడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా నిన్ను దగ్గరుండి నిన్ను నడిపించగలుగుతాడు. యాకోబు, ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనకి ఆదికాండం 28వ అధ్యాయంలో కనబడుతుంది. మోసం చేసిన తర్వాత తన అన్నయ్య ఏసావుని అన్నయ్య చంపేస్తాడేమో అని పారిపోతాడు. అక్కడి నుంచి పారిపోయి 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 రొప్ప వచ్చేస్తుంది. రొప్ప వచ్చిన తర్వాత యాకోబు ఒక చోట పడుకుండిపోతాడు. అప్పుడు దేవదూత వచ్చి లేపి అక్కడ ఒక కలను చూపిస్తాడు. ఆ కలను చూపించిన తర్వాత ఒక నిచ్చెన మీద దేవదూతల పైకి కిందకి రావడం చూసి, నడువు, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్తాడు. అప్పుడు యాకోబు ఇక్కడ దేవుడు ఉన్నాడు అని చెప్పి అక్కడ ఒక రాయిని నిర్మిస్తాడు. ఇంకా ఆ తర్వాత చేసే ప్రయాణంలో వెనక్కి తిరగడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నేను నీకు తోడున్నాను అని చెప్తాడు. దేవుడు తోడున్నాడని చెప్పినప్పుడు మనం ఆలోచించాలి. తోడు అంటే పెరుగు తీసుకెళ్ళి పాలలో వేస్తారు. ఆ పాలు పెరుగయ్యేది తోడు, ఆ పెరుగు కాస్త పాలలో ఉన్నంతసేపు, కాబట్టి దానిలో ఉండాల్సిందే. దేవుని తోడు ఎలాంటిది అంటే అది విడిచిపోనిది, మనల్ని ఎల్లప్పుడూ ఒంటరి వాళ్ళని చెయ్యనటువంటి తోడు అది. ప్రియ దేవుని బిడ్డలారా, దానికి యాకోబు ధైర్యంగా వెళ్ళిపోతాడు. ధైర్యంతో వెళ్ళి ముందుకు కొనసాగుతాడు. అందుకనే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏది చేసినా ప్రార్థన చేసుకునే బయటకు వెళ్ళండి. దేవుని తోడు మీకు అర్థమవుతుంది.
పిల్లల్ని స్కూల్ బ్యాగ్ తగిలిచ్చి వ్యాన్ ఎక్కించి పంపించేటప్పుడు కూడా ప్రార్థన చేసి పంపించండి. మీ తోడు అక్కడ దాకా వెళ్ళదు, కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని దూతల తోడు వెళ్తుంది. నీ బిడ్డకి యాక్సిడెంట్లు కాపాడుతుంది, అనవసరమైన శోధన నుంచి కాపాడుతుంది, కావలసిన దేవుని కృపను తోడు చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వెళుతూ ఉండగా యాకోబు ఇంకా వెనక్కి తిరగాల్సిన అవసరం రాలా. ఎందుకని? తను వెళుతున్న మార్గం సరైందని చెప్పి అర్థమైపోయింది. దేవుని తోడున్నప్పుడు నువ్వు అనవసరంగా ఈ సబ్జెక్ట్ తీసుకున్నాను, అనవసరంగా ఈ వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను, అనవసరంగా ఈ పంట వేశాను, అనవసరంగా ఇట్లాంటి డెసిషన్ తీసుకున్నాను ఎప్పుడు చెప్పవు. ప్రభు తోడున్నప్పుడు నీకు సరైనటువంటి నిశ్చయాలే కనబడతాయి. నువ్వు చేసే ప్రతి పని కూడా నీ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా అది దీవెనకరంగానే మారుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ప్రార్థన చేసుకుని ప్రయాణం చేయండి. ప్రార్థన చేసుకుని ఆ తర్వాత పెళ్లి చూపులకు వెళ్ళండి. ప్రార్థన చేసుకుని పరీక్షలు రాయడానికి వెళ్ళండి. ప్రార్థన చేసుకుని ఇంటర్వ్యూలకు వెళ్ళండి. ప్రార్థన చేసుకుని ఉద్యోగాలకు వెళ్ళండి. ప్రార్థన చేసుకుని ఏ పనైనా చేయండి. దేవుడు మనకు తోడున్నాడు కాబట్టి మనం అన్ని విషయాల్లో ఫలిస్తూనే ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి కార్యంలో కూడా ఫలిస్తూనే ఉంటాం. దేవుని తోడు అలాంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కొన్నిసార్లు పెద్దవాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు భార్య ముఖం చూడాలని అనుకుంటారు, లేకపోతే కూతురు మొహం చూడాలనుకుంటారు. దాన్ని బట్టి అదిగో మంచే జరుగుతుంది అనుకుంటారు. కొంతమంది కొన్ని చోట్లకు వెళ్ళేటప్పుడు వాళ్ళకున్న సెంటిమెంట్ని బట్టి, వాళ్ళకున్న నమ్మకాన్ని బట్టి ఈ వ్యక్తితో నేను వెళితే నాకంతా మంచే జరిగిద్ది అనుకుంటారు. ఆ వ్యక్తితో వెళితేనే నాకు మేలు జరుగుద్ది అనుకుంటాను. నువ్వు ఆలోచించు, నీ దేవుడు నీకు తోడున్నప్పుడు ఎంత గొప్ప విషయం జరుగుతుందో నువ్వు ఆలోచించు. యెహోషువ యుద్ధం మీద యుద్ధం చేస్తున్నప్పుడు అన్ని యుద్ధాల్లో యెహోషువకి తోడుండి నడిపించాడు. యాకోబు చేసిన ప్రయాణంలో అలాగే తోడుండి నడిపించాడు. మరి మోషేని గమనించండి. 3వ అధ్యాయంలో నిర్గమకాండంలో మోషేకి దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు, నేను నా ప్రజల ఆక్రందన విన్నాను, వాళ్ళ ఏడుపును విన్నాను, నువ్వు వెళ్ళాలి అని మోషేకి చెబితే, మోషే నేనెట్లా వెళతానండి, నేను నత్తివాడని అంటాడు. అసలు నేను వెళ్ళటం ఏంటి, ఫరో చక్రవర్తి ముందు ఎట్లా మాట్లాడాలి, నేనేమో గొర్రెలు కాసుకుంటున్నాను, మా మామయ్య గొర్రెలు ఇవి అని చెబుతున్నప్పుడు, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుంటాను అని చెప్తాడు. మరి మోషే ఏంటండి అక్కడ ఫరో చక్రవర్తి ముందు మాట్లాడాల్సిన మాటలు మాట్లాడటానికి? మోషే ఏమన్నా చిలక పలుకులు పలికే నోరున్నాడంటే కాదు కదా, నత్తోడు, బండ నాలుకైన వాడు. మరి అట్లాంటి నాలుకేసుకుని ఎట్ట మాట్లాడతాడు? ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉందును. నువ్వు శక్తిహీనుడు అనుకుంటున్నావేమో, బలము లేనోడు అనుకుంటున్నావేమో, అసలు నువ్వు ఆ పని చేయటానికి సరిపోవు అనుకుంటున్నావేమో, అందము లేదనుకుంటున్నావేమో, డబ్బులు లేవనుకుంటున్నావేమో, నీ స్టాండర్డ్, నీ హోదా అక్కడ సరిపోదు అని భయపడుతున్నావేమో. ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉందును. ప్రార్థన చేసుకోండి, ఇంతే. ప్రార్థన చేయండి, ప్రభుని తోడు తీసుకెళ్ళినట్టే. ప్రార్థన చేసుకుని చూడండి, ప్రభుని మీరు మోసుకెళ్ళిపోతున్నట్టే. కొన్ని విషయాల్లో కొన్నిసార్లు బాధ వచ్చినప్పుడు ఎవరికైనా ఫోన్ చేస్తారు. అది అక్క అవ్వచ్చు, అమ్మ అవ్వచ్చు, అన్నయ్య అవ్వచ్చు కదా. ఆ ఫోన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ ఫోన్ పెట్టేసిన తర్వాత అమ్మయ్య గుండెకి బోల్డ్ అంత బలం వచ్చింది అని చెప్తారు. అంటే మా అక్క తోడుంది, మా నాన్న తోడున్నాడు, మా అమ్మ తోడుంది అని ఫీల్ అవుతారు. ఇదే కదా, నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు ఇదే జరుగుతుంది. ఫోన్ చేసినప్పుడు అవతల వ్యక్తితో మాట్లాడావు, ప్రార్థన చేసుకున్నప్పుడు నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. అప్పుడు మీరు గమనించండి, మీ అమ్మ తోడు, మీ అక్క తోడు, మీ అన్నయ్య తోడు నీకు ఏ విధంగా సహాయం చేస్తుందో నీకు తెలియదు, కానీ ప్రార్థన చేసుకున్నప్పుడు నువ్వు మోసుకెళ్ళే పరిశుద్ధాత్మ తోడుంది చూసావా, అది అల్టిమేట్. అది ఎక్కడ కూడా నిన్ను కూల్చలేదు, నిన్ను ఎల్లప్పుడూ భద్రపరుస్తుంది, నేను సరైన బాటలో నిన్ను నడిపిస్తుంది. మోషే చేసిన పనులేంటో మనకు తెలుసు. ఫరో చక్రవర్తి ముందు ప్రియ దేవుని బిడ్డలారా 10 అరిష్టాలు చేశాడు, 3 అద్భుతాలు చేశాడు, 6,00,000 లక్షల మందిని ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చేశాడు. ఎర్ర సముద్రం తన కర్రతో 2 పాయలుగా చీల్చి పాడేశాడు. ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు నడిపించిన మహానుభావుడు, కనాను దేశానికి తీసుకెళ్లిన మహానుభావుడు. ఎలా జరిగింది? మోషే ఏమైనా మాస్టర్ డిగ్రీ చేశాడా? మోషే పెద్ద సైనికుడా? మోషే ఏమైనా పలుకుబడి ఉన్నటువంటి ఆస్తిపరుడా? కాదే. దేవుని మీద భారం వేసిన వాడు, దేవుని మీద భారం వేసి దేవుడు ఆయనకు తోడున్నాడు కాబట్టి ఇన్ని గొప్ప కార్యాలు మోషే చేయగలిగాడు. సంగమా, నీ దేవుడు నీకు తోడుంటే, నీ దేవుడిని నడిపించగలిగితే నువ్వు అద్భుతాలు చేయగలుగుతావు. నీకు తెలియనటువంటి తెలివితేటలు నీకు వచ్చేస్తాయి. నువ్వు రాణించలేని విషయాలన్నీ నీకు అర్థమవుతూ ఉంటాయి. నీ దేవుడు నీకు ఎల్లప్పుడూ
తోడుంటాడు. నీ ప్రభువు నీకు ఎల్లప్పుడూ తోడుంటాడు. అందుకనే ఆ ప్రభు తోడున్నంతసేపు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు. ఆఖరి వ్యక్తి బైబిల్ గ్రంథంలో నేను తీసుకున్న వ్యక్తి, నేను ధ్యానం చేసుకున్న వ్యక్తి, మీతో పంచుకోవాలనుకున్న వ్యక్తి యోసేపు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రాము కొడుకు ఈసాకు, ఈసాకు కొడుకు యాకోబు. యాకోబుకి 2 భార్యలు, లేయా, రాహేలు. లేయాకి 10 మంది పిల్లలు, రాహేలుకి 2 కొడుకులు. రాహేలుకు పుట్టినటువంటి మొదటి కొడుకే యోసేపు. యోసేపు ప్రియ దేవుని బిడ్డలారా కొన్ని కారణాల వల్ల అన్నయ్యల చేత ద్వేషించబడ్డాడు. ఆ తర్వాత అన్నయ్యలు మోషేని అదిగో ఐగుప్తీలకు అమ్మేశారు, ఇష్మాయిలీలకు అమ్మేశారు. ఐగుప్తీలు కొనుక్కు తీసుకెళ్ళి ఐగుప్తులో ఒక మార్కెట్లో నిలబెట్టారు. ఆ రోజుల్లో జంతువుల్ని అమ్మేసినట్టు మనుషులు అమ్ముకునేవాళ్ళు. యోసేపుని పోతీఫరు అనే సైనికుడు, అది ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పాలి, ఫరో చక్రవర్తి యొక్క కొలువులో ఉంటాడు. అతను ఒకడు ఆస్తిపరుడు. పోతీఫర్ అనే వ్యక్తి యోసేపుని కొనుక్కొచ్చుకున్నాడు. కొనుక్కొచ్చి తన ఇంటికి తీసుకొచ్చింది బానిసగా. బానిస అంటే ఇల్లు ఉడవటం, కళ్ళాపు జల్లటం, ప్లేట్లు కడగటం, దొలపటం, కూలీ పనులు చేయటం. చెప్పాలంటే మురికి పనులన్నీ కూడా శుభ్రం చేసి ఒక బానిసగా తెచ్చుకున్నాడు. ఎక్కడి నుంచో తీసుకువచ్చినవాడు కాబట్టి. మరి అక్కడ ఉన్నటువంటి పోతీఫరు యోసేపుని బానిసగా ఇంటికి తీసుకువస్తే దేవుడు వాక్యం చెబుతుంది, ఆదికాండం 39వ అధ్యాయం 4వ వచనములో, పోతీఫరు యోసేపుకి దేవుడు తోడున్నాడని పసిగట్టాడు. దేవుడు తోడై ఉన్నాడు అని పసిగట్టాడు. ఎలా పసిగట్టాడు? యోసేపు చేస్తున్న ప్రతి పని కూడా చట్ పని చేసేస్తున్నాడు. ప్రతి పని ఫలిస్తోంది. నువ్వు ఎప్పుడైనా గమనించు, దేవుని తోడున్నప్పుడు నువ్వు ఎగ్జామ్స్ రాయి, ఇంటర్వ్యూకి వెళ్ళిరా, పెళ్లి చూపులకు వెళ్ళిరా, ప్రయాణం చేయి, ఏదో ఒక పని పెట్టుకో, ఏదన్నా చేయి, పర్ఫెక్ట్గా జరిగిపోతూ ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? అక్కడ నీకు దేవుడు తోడున్నాడు. అది అందుకే జరుగుతుంది అనమాట. పోతీఫర్ చేస్తున్నటువంటి ఆ చీపిరి కట్టతో ఓడవటం, కళ్ళాపు జల్లటం, లేకపోతే ప్లేట్లు కడగడం, బట్టలు ఉతకడం చూస్తుంటే వీడికి దేవుడు తోడున్నాడు. పోతీఫర్ అన్యుడండి, దేవుడు అంటే తెలియనోడు. దేవుడు తోడున్నాడు, ఏదో శక్తి పనిచేస్తుంది అని చెప్పి పోతీఫరు యోసేపుకి వెంటనే ప్రమోషన్ ఇస్తాడు. ఏంటా ప్రమోషన్? ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కేవలం అంట్లకు తోమటం, బట్టలు ఉతకడం కాదు బాబు, నువ్వు నా ఇంట్లో ఉన్న వ్యక్తిగత విషయాలు కూడా చూసుకోవాలి. ఎందుకని? నీకు దేవుడు తోడున్నాడు, నీకు ప్రభువు తోడున్నాడు. అందుకనే అదిగో ఆ ప్రమోషన్ ఇవ్వటం చూస్తాం అక్కడ మనం ఆదికాండంలో 39వ అధ్యాయం 4వ వచనంలో. గ్రహించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడున్నప్పుడు ఈ మోడర్న్ కాలంలో కూడా నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నీ ప్రభు సహాయపడుతున్నాడు కాబట్టి నువ్వు అన్నిట్లో రాణిస్తావు, అన్నిట్లో సఫలీకృతం అవుతావు, ప్రతి ఒక్క పని కరెక్ట్గా చేస్తావు, ప్రతిదీ నీకు దీవెనకరంగా ఉంటుంది, అందరికీ దీవెనకరంగా ఉంటుంది. నేను ఒకసారి ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక హైందవ సహోదరుడు తగిలి నాతో మాట్లాడుతూ, ఎకరాల పొలం ఉందంట. అతను అంటాడు, మీ క్రిస్టియన్స్ చాలా వింతగా ఉంటారండి, ఆదివారం అంటే పనికిరారు, గుడికి వెళ్తామంటారు, పనికిరారు. కానీ వాళ్ళు పని చేస్తున్నప్పుడు సోమవారం నుంచి శనివారం వరకు నాకు అసలు తలనొప్పే ఉండదు, డౌటే ఉండదు. ఎందుకనంటే టైంకి వస్తారు, వాళ్ళ స్వంత పొలంలా చూసుకుంటారు, కూలి పనులే చేస్తారు. ఏదన్నా పట్టుకెళ్ళాలంటే నన్ను అడిగి మాత్రమే తీసుకెళ్తారు, ఒక్క గింజ కూడా దొంగిలించరు. ఇంత గొప్ప గుణమే ఎట్లాగండి? వాళ్ళు ఒక్కసారి పొలంలోకి దిగారంటే పని చేయటం మొదలు పెట్టారు, నా పంట చేతికి వస్తుంది అంతే. ఇదే మాట నాకు గుర్తుకొచ్చింది. దేవుడు తోడున్నాడు, వాళ్ళకు తోడున్నాడు కాబట్టి వాళ్ళ ఆదివారం నిష్టగా ఏమాత్రం క్రమము తప్పకుండా విశ్రాంతి దినమున గుడికి వెళ్తున్నారు కాబట్టి, ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకునే బలం వాళ్ళకు ఉంది కాబట్టి, రోజు ప్రార్థన చేసుకునే పొలం పనికి వస్తున్నారు కాబట్టి దేవుడు తోడున్నాడు. ఈ ఓనర్ అంటున్నాడు, ఈ పొలం ఉన్న వ్యక్తి, మీ వాళ్ళు చాలా గొప్పవాళ్ళండి అని చెప్పి, వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఎందుకనంటే వాళ్ళు పని చేస్తున్నారు, దేవుడున్నాడని చెప్పలేదు ఆయన, కానీ వాళ్ళు ఏది చేసినా అంత గొప్పగా ఫలిస్తుందండి అని చెప్తున్నాడు. మీరు గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కూలి పని చేస్తావో, స్టూడెంట్ అవుతావో, టీచర్ అవుతావో, ఎంప్లాయీ అవుతావో, ఎంప్లాయర్ అవుతావో, ఏ పనైనా చేస్తావో, వివాహం చేసుకున్న, యవనస్తుడుగా ఉన్న, వృద్ధాప్యంలో ఉన్న, ప్రార్థన చేసుకుని ఏ పనైనా మొదలుపెట్టు, నీ దేవుడు ఆ పనిలో తోడుంటాడు. దేవునికి సమర్పించకుండా ఏ పని చేయకండి, దేవునికి చెప్పకుండా ఏ కార్యం మొదలు పెట్టమాకండి. ఉదయం లేవగానే చేయాల్సిన ఆ పని, రోజంతా నువ్వు చేసే ప్రతి పనిలో ప్రభువుకు చెప్పి, నీ చిత్తం ప్రకారం జరుగును గాక ప్రభువా అనండి. ఇంకా దేవుని హస్తం పనిచేయడం మీరు చూస్తారు. ఆ దేవుని యొక్క శక్తి మనకు తెలియకుండానే పరిశుద్ధాత్మ ఇచ్చే ఆ శక్తితోనే మనం ఆ పనులు చేస్తున్నప్పుడు ప్రతిదీ ఫలించడం మొదలు పెడుతుంది.
ప్రతిదీ ఫలించడం మొదలు పెట్టినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం కూడా కాదు, అసలు నీ దగ్గర ఈ జ్ఞానం లేదు, నువ్వు ఎట్లా చేసావు అంట మొదలు పెడతారు. నీకు టాప్ ర్యాంక్లో మార్కులు వస్తున్నప్పుడు, నువ్వు అన్నిట్లో ఫలిస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. అందుకనే దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఆయన మనల్ని విడిచిపెట్టడం లేదు, విడువను ఎడబాయని అంటున్నాడు. ఆ ప్రభుని యొక్క తోడు తీసుకుందాం, ప్రార్థన చేసుకుంటూ ఆ తోడుని స్వీకరిస్తూ అన్ని పనులు చేసుకుందాం, ఫలించుదాం, దేవుని మహిమపరచుదాం, ఈ లోకములో మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. తలల వంచి కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. అపారమైన నీ ప్రేమలో మమ్మల్ని అందరినీ కూడా పదిలపరిచి మరొకసారి ప్రభువా ఈ దివ్యవాణి కార్యక్రమం ద్వారా మరొకసారి ప్రభువా మీరు మాకు తోడై ఉన్నారు అనేటటువంటి సందేశాన్ని ఈ కొద్దిసేపు ధ్యానం చేసుకోవడానికై మాకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రాలు తండ్రి. ప్రేమతో ప్రభువా ఈ సందేశాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించడు నాయన. మీరు మాకు ఎల్లప్పుడూ తోడున్నారు నాయన, మమ్మల్ని విడిచిపెట్టడం లేదు, విడువను ఎడబాయను అనేటటువంటి ఆ ప్రేమతో మమ్మల్ని ఎల్లప్పుడూ బలపరుస్తున్నారు నాయన. ఈ ప్రేమ మమ్మల్ని బలోపేతం చేస్తోంది తండ్రి. ఈ ప్రేమలో బలపడే భాగ్యాన్ని మాకు ఎల్లప్పుడూ దయచేయండి ప్రభువ. ప్రార్థన చేసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని జరుపుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ఈ ప్రార్థన చేసుకోవటం ద్వారా మీ తోడు మాకు ఎల్లప్పుడూ ఉంటుంది నాయన. మీరు మాకు తోడుంటే అబ్రహాం ఫలించాడు, యాకోబు ఫలించాడు, మోషే ఫలించాడు, యోసేపు ఫలించాడు. మీరు మమ్మల్ని ఫలింపజేస్తున్నారు నాయన. గ్రహించుకుంటూ తండ్రి ప్రతి కార్యానికి సమర్పించి ప్రభువా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ నీకు సాక్షులమై మా జీవితాలను ధన్యం చేసుకునే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి సహోదరుని ప్రతి సహోదరుని ప్రభువా దర్శించండి, దీవించి ఆశీర్వదించండి. నీ ప్రేమలో బిడ్డలు పదిలపరిచి ఆశీర్వదించండి ప్రభువా. బిడ్డల కుటుంబాల్లో ఉన్న బాధలు కష్టాలు మీకు సమర్పిస్తున్నాము నాయన. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అనేటువంటి ఆ యొక్క ప్రభువ ఆ యొక్క సాక్ష్యం, ఆ వాగ్దానం ప్రతి బిడ్డకు కూడా దయచేయండి ప్రభువ. తోడుండి ఈ సమస్యలు పరిష్కరించుకోవటానికి, బాధలు నివారించుకోవటానికి ప్రతి బిడ్డకు కూడా నాయన శోధన జయించడానికి కావలసిన నీ కృపను ప్రతి బిడ్డకు కూడా దయచేయండి. ఆత్మశక్తి చేత నింపండి, పరిశుద్ధాత్మ తోడ్పాటును మాకందరికి కూడా దయచేయండి. ప్రార్థనలో పరిశుద్ధతలో మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరినీ కూడా నిండైన నీ ప్రేమలో ప్రభ నింపమని, అష్టైశ్వర్యాలతో బిడ్డలను ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రాభం మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తిగల కృపగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మనందరినీ ఆశీర్వదించి ఆయురారోగ్యాలతో కాచి కాపాడుదురుగాక, ఆమెన్.